आप देख रहे हैं न्यूज एंड चैनल। आप सभी का इस्तकबाल है न्यूज एंड चैनल पर। आइए देखते हैं आज की अहम खबरें। గత నెల 29వ తారీఖున మన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి హత్య చేయబడనే సమాచారం వచ్చింది. దాని ప్రకారం మా పోలీసు వారు వెళ్ళగా అక్కడ గాజుల అనిల్ కుమార్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడున్నాడు. దానికి సంబంధించి అప్పటికి మనకి క్లూస్ రాలేదు, ఎవరు చేశారో ఎలా చేశారు అనేది. అది కానీ దాన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు, సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక 4 వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్. దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి, అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి, తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని, అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు, అంబులెన్స్ డ్రైవర్గా. నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఈ డిసీజ్డ్ వివరాలు ఏంటంటే, ఇతనికి అంబులెన్స్లు ఉన్నాయి, ఒక 6 అంబులెన్స్లు ఉన్నాయి. ఆ అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత 2-3 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు. దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ కుక్ తోటి, అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని దాదాపుగా ఒక 2 నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అతన్ని అంతమొందించాలని, మర్డర్ చేయాలని. కానీ ఆ రోజు 28వ తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉండటంతో ఈవిడ A3 అండ్ A4, A2, A3, A4 ఈ 4కి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక A5 అండ్ A6 వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే, వాళ్ళని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తాను. వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చేసి ఆ తాగే దగ్గర ఆ బీరు బాటిల్ తోటి అతని నెక్ మీద, చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి, వాళ్ళ కొడుక్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి 28th నైట్ చేసినారు ఈ మర్డర్. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణిని, ఆవిడ కొడుకుని కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్తపు మరకలు అవన్నీ క్లీన్ చేయించడం జరిగింది. కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు మన పోలీస్ స్టేషన్లో SHO అండ్ DI, SIs వీళ్ళందరూ ఆ సమాచారం తీసుకొని తర్వాత మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఈ 6 కూడా భాగ్యలక్ష్మి, మల్లేష్, నాని, నవీన్, రాజు అండ్ సంజు వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్ అని చెప్పేసి మనం తేల్చడం జరిగింది. ఇందులో ఇప్పుడు 4 అరెస్ట్ చేశాము. వీళ్ళు చేసిన హత్యని ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా అంగీకరించినారు. మిగతా ఇద్దరిని కూడా రేపు అరెస్ట్ చేస్తాం. ఇవాళ వీళ్ళని రిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.